ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. మీరందరూ కూడా చక్కగా సాయినాథుని దర్శించుకుని వచ్చారని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందామండి. అందరూ కూడా సుఖంగా ఎంతో హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సాయినాథుడి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఆశగా వచ్చానమ్మా, ఒక ముద్ద అన్నం ఉంటే పెడతావా? ఒట్టి చేతులతోనే పంపిస్తావా? నాపై విశ్వాసం ఉంటే ఇది చూడమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నదో వారందరూ కూడా ఈ వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. దానికంటే ముందుగా కూడా మీరు ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో మీ విలువైన అమూల్యమైన కామెంట్ అనేది, లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. తప్పకుండా మీరు ఈ హెల్ప్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. చేయడం వల్ల ఏంటి అంటే వారికి కూడా ఈ సందేశం అంది వారి జీవితంలో కూడా మంచి అనేది ఈ గురువారం రోజున జరగాలి అని మనందరము కోరుకుంటే కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనకి బాబావారు చెప్పింది అదేనండి, సాటి మనిషికి సహాయం చెయ్యమని. మనం అది ఏ విధంగా అయినా చేయవచ్చు. చెయ్యాలి అన్న గొప్ప గుణం ఉంటే చాలు, మన మనసులో అనుకుంటే చాలు, ఖచ్చితంగా దానికి మార్గాలు అనేవి బాబావారు మనకు ఏ విధంగా అయినా సరే అందజేస్తారు. మరి సాయినాథుడు మనకు ఈరోజు అమ్మా ఒక్క ముద్ద అన్నం పెడతావా? నీ ఇంటికి 12 గంటలకు రాబోతున్నాను తల్లి అని చెప్పి బాబావారు ఎందుకు ఇలా అంటున్నారు? స్వయంగా గురువారం రోజునే బాబావారిని మనం ఎందుకు అలా అడుగుతూ ఉన్నారు అని మనం ఈ సందేశంలో ఉన్న అర్థాన్ని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాయినాథుడు ఎందుకు ఏది చెప్పినా కూడా ఆశగా వచ్చానమ్మా అంటున్నారు. ఒక ముద్ద అన్నం పెడతావా అని చెప్పే బాబా గారే మనల్ని అడగడం ఏంటండి? నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ బిడ్డ. నేను ఆకలితో వచ్చి నిన్ను అన్నం పెట్టమని ఎందుకు అడిగానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ. అయితే ఈ యొక్క ఆశ్చర్యానికి కూడా ఒక అర్థం ఉంటుందమ్మా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని నేనే 10 మందికి ప్రతిరోజు కూడా అన్నం పెట్టి పెడతాను. నా పేరు చెప్పుకుని 10 మంది తింటారు. 10 మంది అని అంటున్నారు అంటే బాబాగారు ఈ సమస్త ప్రాణకోటి అంతా కూడా మీరే కదా అని అన్నీ చూసుకునేది అని చెప్పి అంటున్నావు కదా. అయితే నిజమే బిడ్డ. ఏది ఏమైనప్పటికీ కూడా నా బిడ్డలను ఏ రోజు కూడా నేను చెయ్యి విడిచిపెట్టలేదమ్మా. కష్టంతో వచ్చి నా పాదాల మీద పడి కన్నీరు మున్నరే ఏడుస్తూ ఉంటారు. నాకు ఎన్నో మొక్కులను మొక్కుకుంటూ ఉంటున్నారు. నా విభూదిని ఆశగా ధరిస్తూ ఉంటున్నారు. కడుపులో ఏదన్నా నలతగా అనిపించినా నా విభూదిని నీళ్ళల్లో కలుపుకుని తాగుతూ ఉంటున్నారు. నా ద్వారకామాయికి ఎన్నో మొక్కులను చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. నా దర్శన భాగ్యమే జీవితానికి కూడా కావలసినంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది తల్లి అని చెప్పి షిరిడీకి ప్రయాణం చేసి నా దర్శన భాగ్యాన్ని చేసుకుని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారే. అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటమ్మా? నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చాను అని అనుకుంటున్నావు బిడ్డ? తల్లి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఏ తండ్రి అయినా కానీ ఆస్తులు అంతస్తులు ఏది కూడా చూసుకోడమ్మా. డబ్బు ఉందా లేదా అని చెప్పి కూడా చూసుకోడు. ఏ ఇంటికి వెళ్తున్నాము, ఇది నేను వెళ్ళే ఇల్లా కాదా అని కూడా చూసుకోరు. ఎందుకు అంటే ఆ తండ్రికి తన బిడ్డ కళ్ళను మాత్రమే చూస్తారు. తన బిడ్డ కళ్ళను చూసి తను ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అని చెప్పి తలచుకుంటూ తెలుసుకుంటూ ఉంటాడు. తన బిడ్డ నోరు తెరిచి బాబా నేను సంతోషంగా లేను అని చెప్పాల్సిన పని లేదు తల్లి. నీ కళ్ళు చూస్తేనే నాకు అంతా అర్థమైపోతున్నాయమ్మా. ఎందుకమ్మా ఆ కళ్ళల్లో ఆ కన్నీరు?
అలా కారిపోతూ ఉంది. ఏం పాపం చేశావు అని చెప్పి ఈ జన్మలో ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు. మొత్తానికి కూడా ఇది ఈ జన్మలో చేసిన పాపాలు అయితే మాత్రం కాదు బిడ్డ. పూర్వ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాల ఫలితమే ఈ రోజున నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయమ్మా. మరి ఈ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అయిపోయి ఈ గురువారం రోజున నీకు అదృష్టం పట్టించే రోజును తీసుకురావడానికి ఈ రోజున నేను నిన్ను అన్నం పెడతావా తల్లి అని చెప్పి అడుగుతున్నాను తల్లి. ఎప్పుడైతే నువ్వు నాకు అన్నం పెడతావో ఈ రోజున గురువారం రోజున నీ యొక్క కష్టము నష్టము అన్నింటినీ కూడా తీర్చేస్తాను. నీకు కళ్ళల్లో నుంచి ఇప్పటి వరకు కన్నీరు కారింది కదూ బిడ్డా, ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలు కారేలాగా చూస్తాను తల్లి. ఇప్పటికైనా అర్థమైందా? అన్నం ఎందుకు అడిగాను బిడ్డ నిన్ను? నా ద్వారకామాయికైనా కానీ లేదా నీకు దగ్గరలో ఉన్న నా మందిరానికైనా సరే కానీ ఒక్కరోజు అన్నంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకుని వెళ్ళు. అక్కడ నువ్వు నాకు ఆరగింపజేసిన తరువాత ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో నా రూపంలో ఎవరైతే అంటే మనిషి రూపంలోనే నేను తిరుగుతూ ఉంటానమ్మా. అక్కడికి వస్తాను. నువ్వు పెట్టావో లేదో చూడడానికి కాదు తల్లి, నీ చేతులతో నా చేతితో నువ్వు పెట్టిన అన్నాన్ని తీసుకోవడానికి వస్తాను. అది నేను తింటాను తల్లి. అప్పుడు నీ యొక్క పాపాలు అన్నింటినీ కూడా పూర్తిగా నీ నుండి తీసివేస్తానమ్మా. మరి ఈరోజు గురువారం నాకు బియ్యంతో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా అర్పిస్తావు కదూ. మరి నీ కష్టాలన్నీ తీరడానికి సరిగ్గా 12 గంటలకు నేను వస్తాను. మార్గాన్ని చెప్పు బాబా, మార్గాన్ని చెప్పు బాబా అని చెప్పు అడుగుతూ ఉన్నావు కదా. మరి నీకు ఆ మార్గాన్ని అయితే ఈరోజు 12 గంటలకు చూపించబోతున్నాను బిడ్డ. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని బాధలను అనుభవిస్తున్నావు, ఎన్ని రకాలుగా ఎటు చూసుకున్నా కూడా కష్టం అనేది నీ వెంటబడి తరుముతూ ఉంటే గుక్క తిప్పుకోలేని పరిస్థితుల్లో 4 గోడల మధ్య కన్నీటిని కార్చుతూ బ్రతుకుతున్నావు. ఇది ఒక రోజు 2 పూట్ల అలా అనుకోవడానికి లేకుండా ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తూనే ఉన్నావు. కోరుకున్న కోరికలు తీరడం లేదు, అనుకున్న పనులు కూడా జరగడం లేదు. ఏంటి ఈ కర్మ నాకు అని చెప్పి అనుకుంటున్నావు కదూ. కర్మ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ. కొన్ని పుణ్యకార్యాల వల్ల ఈ కర్మ ఫలితం అనేది నీకు దక్కుతుంది. ఆ యొక్క పుణ్యకార్యాలు ఏవైతే చేస్తావో కర్మ అంతా కూడా పూర్తిగా దూరమై వెళ్ళిపోతుంది బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ నీ దగ్గర 10 రూపాయలు ఉంటే కనీసం ఒక్క ₹1 అయినా సరే కానీ దానం చెయ్యి బిడ్డ. అది కూడా అన్నీ బాగున్న వాళ్ళకి కాదమ్మా, ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదూ తల్లి. ముసలివారు, నిరుపేదలు, చేతికి కాళ్ళకి గాయాలతో అలమటిస్తూ ఉంటారు చూడు బిడ్డ. వారు ఏ పని చేసుకోలేక, ఎవరు చూసేవారు లేక ఒక ముద్ద అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా తల్లి. అటువంటి వారి ఆకలి తీర్చమ్మా. నీ యొక్క పాపాలు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. జీవితంలో సంతోషాలు అనేవి తప్పకుండా అడుగు పెడతాయి. మరి ఈ తండ్రి ఎందుకు నిన్ను అన్నం పెట్టమన్నానో ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదూ బిడ్డ. సంతానపరంగా కూడా కొన్ని రకాలైన సమస్యలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నీకు ఒక మాట చెప్పరా, నా సంతానమైన నువ్వు ఎంత బాధని అనుభవిస్తూ ఉన్నావో, ఇంత బాధని అనుభవిస్తున్నా కూడా ఏ రోజు కూడా ఏ తప్పులు చేయాలి అనే ఆలోచన నీ మనసుకి కలగలేదు కదా బిడ్డ. అందుకేనమ్మా నువ్వు నా భక్తురాలిగా నియమింపబడ్డావు తల్లి. కొన్ని చెడు వ్యసనాలు అనేవి నిన్ను బానిసను చేసి అల్లాడిస్తున్నాయి. ఇది కూడా కర్మలో ఒక భాగమే బిడ్డ. ఈ యొక్క కర్మని తొలగించుకోవడానికి, ఆ వ్యసనాల నుంచి కొంచెం గట్టిగానే బయటపడాలమ్మా. అప్పుడే నీ యొక్క అంటే నీకు ఇప్పటి వరకు ఏదైతే చెడ్డ రోజులు ఉన్నాయో ఆ చెడ్డ రోజుల నుంచి కూడా నువ్వు బయటపడతావు. ఇప్పటి వరకు ఒక అంధకారమైన గదిలో బ్రతుకుతూ ఉన్నావు కదూ. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలు అనేవి తెప్పించే బాధ్యత నాదే. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక అనేది నువ్వు నాకు అన్నం పెట్టడంతో పూర్తిగా తీరిపోతుంది బిడ్డ. ఆకలితో ఆశగా అడిగాను, మరి
నా ఆకలిని తీరుస్తావు కదూ తల్లి. బిడ్డ, నువ్వు ఎన్నో కోరికలను అడిగావు, ఈ ఒక్క ఆకలి తీర్చమ్మా, నా కడుపుని నింపే ప్రయత్నం చెయ్యి. తప్పకుండా నువ్వు అడిగిన కోరికలన్నింటినీ కూడా తీర్చేసే బాధ్యత నేనాదే, తీర్చే వెళ్తానమ్మా. నువ్వు నా ద్వారకామాయిలో ఒక్కసారైనా సరే అడుగుపెట్టు. నా ద్వారకామాయిలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి కూడా నీ జాతక చక్రాన్నే మార్చేస్తాను తల్లి. ఇప్పటి వరకు నీ సమస్యలు పోవడానికి ఎన్నో రకాలైన మార్గాలను చెప్పాను, ఎన్నో రకాలైన సందేశాలను అందించాను. ప్రతి సందేశాన్ని కూడా ప్రతి సందేశం కూడా నీకు ఒక్కదాని దారి చూపించింది, ఒక్కొక్కటి. ఆ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే చాలు తల్లి, అన్నీ అవే సర్దుకుంటాయమ్మా. నేను అందిస్తున్న సందేశాలలో నీ నడకను ప్రారంభించు. అప్పుడే నీ జీవితంలో కొత్త వెలుగు, కొత్త అదృష్టం అనేది అడుగు పెడుతుంది. నా మీద నమ్మకం ఉంది కదూ బిడ్డ, నా మీద విశ్వాసం ఉంది కదూ. మరి ఇంకెందుకు తల్లి ఆలోచిస్తున్నావు? ఏ ఆలోచన లేకుండా ఒక్క ముద్ద అన్నం పెట్టు తల్లి. 12 గంటలకి గుడికి రాకపోయినా పర్లేదమ్మా, నువ్వు తినే ఆహారంలో నుంచి ఒక్క ముద్ద తీసి బయట పెట్టు. ఈరోజు నీకు మంచి చక్కటి సందేశాన్ని నీకు అందించాను. దానిలోని గొప్ప ఆంతర్యం కూడా అర్థం చేసుకుని కనుక మనం ఈరోజు బాబావారికి ఖచ్చితంగా ఒక ముద్ద అన్నం పెట్టి, మన కర్మలన్నీ బాబావారే భరిస్తాను అంటున్నారు. ఖచ్చితంగా మనం బాబావారికి భారాన్ని అప్పగించి నిశ్చింతగా మనం ఉండాలండి. ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా కాకికి ముందు ఒక ముద్ద అన్నం బయట కాకికి పెట్టినా సరేనండి, తృప్తి చెందుతుంది. ఆ ముద్ద అన్నం పెట్టమని చెప్తుంది అన్నారు అంటే బాబావారు ఆకలితో ఉండి పెట్టేవారు లేక కాదు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మనం పెట్టాలా చెప్పండి? కనుక అది కాదండి ఆలోచించవలసింది. సాయినాథుడు మన యొక్క కర్మఫలాన్ని ఎలా దూరం చేయాలో దానికి ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో మనం నడిచి ఆ కర్మఫలాన్ని దూరం చేసుకుంటే గనక మన జీవితంలో అదృష్టం అనే పంట పండుతుంది. మరి ఇక ఏది ఏమైనప్పటికీ కూడా అంతా మన చేతుల్లోనే ఉంది అని చెప్పి ఈరోజు సాయినాథుని యొక్క సంకేతంలో ఉండే ఆంతర్యం, ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది. నచ్చింది అనిపిస్తే, బాబావారి యొక్క వాక్కు మనకు అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంత మాత్రమే కాదండి, కామెంట్ చేస్తుంది ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. రేపు మరొక మంచి సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటాను. అంతవరకు కూడా సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, మనందరికీ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ, ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి ఈ గురువారం రోజున మనందరి తరపున నేను కూడా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. సాయి సచ్చరిత్రను రాసిన అమ్మవారు, మణి అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె దర్శనం ఈరోజు గురువారం రోజు మనందరికీ కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఖచ్చితంగా మనం ఈరోజు బాబావారు చెప్పిన ఆ భోజనం మనం చేసేటప్పుడు మనం తలుచుకుని బాబావారిని భోజనం ఒక్క ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు చేసుకున్నా సరే మన పాప పరిహారాలన్నీ తీరిపోతాయండి. మరలా కలుసుకున్నంత వరకు మీ అందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.